కోటా శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. సో కోటా శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. నేను ఆయనతో దర్శకుడిగా పనిచేయలేకపోయాను, కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా చిత్రాలు పనిచేశాను. గొప్ప టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, నవరసాల్లో ఏ పాత్ర అయినా చాలా గొప్పగా పోషించేటువంటి గొప్ప నటుడు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. నేను డైరెక్టర్ అయ్యాక చాలా ఫంక్షన్స్లో కలిసేవాడిని. ఇటీవల కూడా కొన్ని అవార్డ్ ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా ఆయన చెప్తుండేవాళ్ళు, నేను కూర్చొని ఓపిక లేకపోయినా కూర్చొని నటిస్తాను, ఆయన నాకు మంచి పాత్ర ఇస్తే, అంత ఎంతూజియాస్టిక్గా ఉండేవారు ఆయన. సో ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు, బట్ స్టిల్ ఆయన అభిమానిగా ఎంతోమంది అభిమానులు ఆయన అభిమానిస్తూనే ఉంటారు. ఆయన పాత్ర మన మధ్య ఎప్పుడు, ఆయన పాత్రలతో ఆయన నటనతో మన మధ్య ఎప్పుడు ఉంటూనే ఉంటారు. సో ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను మాణిక్, మా అసోసియేషన్ సీనియర్. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? నేను నామినేషన్ వేసిన రోజున ఆయన కూడా అక్కడే ఉన్నారు. మాణిక్, నువ్వు ఇది 10వ నువ్వు గెలవబోతున్నావు, నీకు మంచి పేరు ఉన్నది, నువ్వు విన్ అవుతావు నా మాట అన్నాము. విన్ అయినాక వచ్చి నన్ను కలుమని చెప్పాడు. ఆయన నోటి చదువు వల్ల నేను విన్ అయ్యాను. వెళ్ళి ఆయన ఆశీర్వాదం, తెల్లారి వచ్చి ఆశీర్వాదం ఇస్తున్నాను. ఆయన ఒకటే మాట చెప్పారు, నువ్వు ప్రజలలో ఉన్న మనిషి, కళాకారుల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటావు. ఆ అసోసియేషన్ ఎప్పుడు నీ కోసం, అసోసియేషన్ కోసం నువ్వు ఎప్పుడు పాటుపడుతూనే ఉంటావు. కళాకారులంతా నీ వెంట ఉన్నారు. నువ్వు ఉన్నన్ని రోజులు అందరూ మంచి పని చేయండి. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఇంకా అభివృద్ధికి చెందాలి. విష్ణుబాబుకు నేను శుభాకాంక్షలు చెప్పానని చెప్పి ఒక మాట అన్నాడు. డబ్బింగ్ సినిమాలు, డబ్బింగ్ సీరియల్ వద్దు అని మీరు పోరాడండి. తెలుగు సినిమాలు, తెలుగు భాష ముఖ్యమని పోరాడండి. వాటికి విలువ ఇవ్వమని మీరు అందరికీ చెప్తురండి. దానివల్ల మన తెలుగు కళాకారులందరూ 3 పూటల భోంచేయగలరు. నిజమైన మన తెలుగు భాష బ్రతుకుతుందని ఒకే ఒక మాట చెప్పాడు. ఆ మాట ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఎప్పుడు తెలుగుదనం కోసము, తెలుగు కళాకారుల కోసము, తెలుగు ఇండస్ట్రీ కోసము నిరంతరము శ్రమించేవాడు. ఒక మాట ఇంకోటి చెప్పాడు ఏంటంటే, మన తెలుగు భాషను, మన కళాకారులను ముందుకు తీసుకుపోకపోతే, మన తెలుగు సినిమాలను, మన తెలుగు సీరియల్ను మనం ముందుకు తీసుకుపోతే ఇంకా బయటి వాడు వచ్చి వాళ్ళే డామినేషన్ చేసేసి మనం లేకుండా చేస్తారు. వాళ్ళు చేస్తుంటే మనం చూసే గతికి రావద్దు అని చెప్పాడు. ఆ మహానుభావుడు ఏ పూట చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఆ 4 మంచి మాటలు చెప్పాడు. ఇది నేను ఆయన లోని మంచితనాన్ని, గొప్ప గుణాన్ని చెప్తున్నాను. ఆయన టచ్ చేయని క్యారెక్టర్ లేదు. విలను, కామెడీ విలను, కామెడియన్, మళ్ళీ ఫాదర్ క్యారెక్టరు, మరి మామ క్యారెక్టరు అన్నీ చేశాడు. నేను ఆయనకు 2 సినిమాల్లో కొడుకు క్యారెక్టరు, 2-3 సినిమాల్లో అల్లుడి క్యారెక్టరు, ఇంకో దాంట్లో ఆయన అనుచరుడుగా 2-3 సినిమాలు చేసి ఆయన ఏంటో ఒక 15 సినిమాల వరకు చేశాను. ఎంత చేసినా ఆయన మనకు ఒక గ్రంథాలయం లెక్క సినిమా ఇండస్ట్రీ కోసం చెప్తాడు, రాజకీయాల కోసం చెప్తాడు, మానవ మనుగడ జీవితాల కోసం చెప్తాడు. ఒక మేధాశక్తి సంపన్నుడు ఆయన. ఆయన లాంటి కళాకారులు ఇప్పుడు ఒక రాజనాల, ఒక కైకెల సత్యనారాయణ, ఒక నాగభూషణం, ఒక రావు గోపాలరావు, ఇలా వీళ్ళందరూ కలిస్తే ఒక బాటలో పోస్తే అదే కోటా శ్రీనివాసరావు గారు. అందరూ చేసిన క్యారెక్టర్ను విభిన్నంగా చేసి మెప్పించగలడు. ఆయన చెయ్యని క్యారెక్టర్ అంటూ లేదు. కోడిని ఎదురుగా పెట్టేసి, బతుకున్న కోడిని ఎదురుగా పెట్టి భోంచేసే వ్యక్తి మన సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారంటే అది కోటా శ్రీనివాసరావు గారి. ఈ బాధలో కూడా ఆయన చేసిన హాస్యాన్ని నవ్వుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనశ్శాంతిని, ఆత్మశాంతిని కలిగించాలని, ఆయనకు భగవంతుడు స్వర్గప్రాప్తి కలిగించాలని, ఆ కళాకారుడు మళ్ళీ ఈ ఇండస్ట్రీలో ఎవరైనా హృదయంలో చచ్చిపోయి ఆయన మళ్ళా జీవించే విధంగా ఉండాలని కోరుకుంటూ, ఆయనను అనుసరిస్తూ మా కోసము ఎన్నో విషయాలు మంచి చెప్పాడు. ఆయన ఒకటే చెప్పాడు, కళాకారుడు కావాల్సిన వాడు మాలో మెంబర్ అయితే పేరు వస్తుంది, ప్రతి ఒక్కరిని మా కళాకారుడుగా మా సభ్యత్వాన్ని చెప్పియండి అని చెప్పాడు. చాలామంది ఆయన మాట విని మాలో మెంబర్ అయ్యారు. ఈరోజు చాలామంది ఆయనకు కృతజ్ఞత భావంతో ఉన్నారు. ఎందుకంటే 4 మంచి మాటలు చెప్పాడు. ఒక తండ్రి లెక్క, ఒక గురువు లెక్క. ఆయనకు పాదాభివందనం తెలుపుకుంటూ ఆయన ఆత్మకు, ఆయన కుటుంబం ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు